నమస్తే అండి. నమస్తే. మీ పేరు? డాక్టర్ తిరుమల శెట్టి. ఇప్పుడు మనం ఎక్కువగా చూసుకుంటే అక్రమ సంబంధాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ మధ్యన గౌతమి చౌదరి ఇన్ఫ్లుయెన్సర్, మహేష్, తర్వాత రీతు చౌదరి పేరు కూడా వినిపిస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి మరి? ఎందుకు ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు? ఈ గొడవలన్నీ ఎందుకు? ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడే అసలే అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కాక పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటూ ఆ పెళ్ళిళ్ళు చేసుకున్న భర్తలను భార్యలు చంపేస్తా నా లవర్స్ని పెట్టుకొని నా రచ్చ అవుతుంది. ఈ రచ్చకు తగ్గట్టు ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళతోటి జెన్యూన్గా ఉండండి. జెన్యూన్గా ఉండలేని నాడు విడిపోండి. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకోండి. ఆ అమ్మాయి మూలకంగా నా లైఫ్ ఆగమైపోయింది, ఈ అబ్బాయి మూలకంగా నా లైఫ్ ఆగమైపోయింది అని అనుకోవడం ఎందుకు? ఇప్పుడు ఎవరికైనా ఒకళ్ళతోటి లైఫ్ అనేది సక్సెస్ఫుల్ అవుతుందా? ఫస్ట్ ఏ అమ్మాయి అబ్బాయి అయినా కానీ జెన్యూన్గా ఉన్నారా? జెన్యూన్గా ఉండి లవ్ చేసుకుంటున్నారా? జెన్యూన్గా ఉండి మ్యారేజ్లు చేసుకుంటున్నారా? మ్యారేజ్లు ఆఫ్టర్ కూడా జెన్యూన్గా ఉంటున్నారా? ఉండనప్పుడు మరి ఇటువంటివన్నీ ఎందుకు చేసుకోవడం? చేసుకున్నంత మాత్రాన మీకు మీరు ఒక మహిళలుగా బజార్ ఎక్కి సోషల్ మీడియాలో ఎక్కి అంతా ఏంటంటే అదొక చాలా అంటే జుగుప్సాగా ఉందన్నమాట. చెప్పుకోవడానికి ఈ మహిళల గురించే కానీ ఈ లవ్ అఫేర్ల గురించే కానీ నాకే చెప్పాలంటే చాలా అసహ్యంగా ఉంది. అట్టా ఆ రీతి దాకా ఎందుకు రావడం? అనవసరం కదా. ఉంటే జెన్యూన్గా ఉండు, లేకపోతే విడిపోయి సింగిల్గా బ్రతుకు. సింహం ఎప్పుడు సింగిల్గానే బ్రతుకుతుంది. అలాగే సింగిల్గా బ్రతకడానికి ట్రై చేయి. సింహాలు పులులు బ్రతకలేనాడు సూసైడ్ చేసుకుంటాయి తెలుసా? సింహాలు పులులు వాటి కడుపుకి అవి తెచ్చుకొని తినలేని నాడు సూసైడ్లు చేసుకుంటాయి. అక్కడ పులి చచ్చిపోయిందంట, ఇక్కడ సింహం చచ్చిపోయిందంట అని మనం న్యూస్లో వింటూ ఉంటాం. అది ఇది గుద్ది చచ్చిపోవు, అవి వాంటెడ్గా సూసైడ్ చేసుకుంటాయి. అవి అంత సింగిల్గా బ్రతుకుతూ అవి రాణులుగా ఉన్నంతకాలం, అవి రాజులుగా ఉన్నంతకాలం వాటి రాజ్యానికి అవే రాజులు, అవే రాణులు. కానీ అవి బ్రతకలేని నాడు సూసైడ్లు చేసుకుంటాయి. ఇప్పుడు అలాగే మనుషులు కూడా. అంతేగాని సింగిల్గా బ్రతికి చూపించు. లేదంటే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకో. బోల్డ్ అంతమంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద ప్రాణం పెట్టుకో, వాళ్ళని చదివించుకో. లేదు నువ్వు సంపాదిస్తున్నావా సొమ్మంతా, అది ఎన్నో డొనేషన్ చేయొచ్చు. ఎన్నో అనాథాశ్రమాలు ఉన్నాయి, వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వీళ్ళకి డొనేషన్ చేయి. నిన్ను ట్యాక్స్ కట్టమని ఏ గవర్నమెంట్ అడగదు. నువ్వు డొనేషన్ చేసిన డబ్బుని కనుక గవర్నమెంట్ చూపిస్తే నిన్ను ట్యాక్స్ కట్టమని ఏ గవర్నమెంట్ అడగదు. నీ సంపాదనలో ట్యాక్స్ ఒక్క రూపాయి కూడా తీసుకోదు ఏ గవర్నమెంట్ కూడా. ఇటువంటివి చేసుకోవాలి. కానీ ఏంటి ఈ రూమర్స్ ఏంటి, ఈ మాటలు ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇవాళ రీతు చౌదరి అయింది, రేపు ఇంకో చౌదరి అయింది, రేపు ఇంకొక నాడే అయింది అని ఎవరి మీద ఆడపడితే వాళ్ళ మీద బ్లేమ్ చేసుకుంటూ వెళ్ళిపోతావా? అరే అదంతా మామూలు బ్రో. ఒక ఆర్టిస్టులు అన్నాక, ఒక సెలబ్రిటీస్ అన్నాక కలిసి తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను సోషల్ మీడియాలో ఒక 10 months నుంచి అది కాదు కదా కరెక్ట్. ఇక్కడ నీతో కరెక్ట్ ఉన్నాడా లేడా? నువ్వంటే సరే అతను కూడా చెప్పమని చెప్పు. అతని పర్సన్ కూడా చెప్పాలిగా, నేను నీతో సరిగ్గా లేను, నీ డైవర్స్ ఇద్దాం అనుకుంటున్నాను, నీతో విడిపోదాం అనుకుంటున్నాను అని అతను కూడా చెప్పాలి కదా. అతని మనసులో నీ మీద ఎటువంటి బ్యాడ్ ఉద్దేశం లేదు కదా. అతను నీతో బాగానే ఉంటున్నాడు. ఈ బయట జరిగే సంఘటనలన్నీ తీసుకుంటే నీ లైఫ్ నువ్వే ఆగం చేసుకుంటావు. నీ లైఫ్ని నువ్వే చేతులారా ఆగం చేసుకుంటావా? సంసారాన్ని చక్కదిద్దుకుంటావా? నీ పిల్లలకి నీకు ఒక గార్డెన్గా, ఒక హీరోగా, ఒక నీ భర్త స్థానంలో ఉన్న వ్యక్తిని పరిచయం చేసుకుంటావా? ఇప్పుడు రేపటి రోజులు ఇట్లాగే విడిపోయారు అనుకో. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నావు, రేపు తండ్రి ఎవరని చెబుతావు? డెలివరీ అయిపోయావు, బేబీకి జన్మనిచ్చావు, తండ్రి ఎవరని చెబుతావు? పలానా రీతు చౌదరి ఉంచుకున్నాడని చెబుతావా? నువ్వు ప్రేమించినోడని చెబుతావా? ఇంకొక నాయుడు ఉంచుకున్నాడని చెబుతావా? ఇక్కడ లవ్వరని చెబుతావా? ఏమని చెబుతావు నువ్వు? ఇవన్నీ కావు. నీతోటి నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పర్సన్ ఎంతవరకు కరెక్ట్ ఉన్నాడు? ఇక్కడ కరెక్ట్ లేకపోతే నువ్వు కరెక్ట్ అయిన దారిలో తెచ్చుకోవడానికి ట్రై చేయి. నువ్వు ఏడుస్తావో, మొత్తుకుంటావో, కాళ్ళు పట్టుకుంటావో, కన్నీళ్ళు పెట్టుకుంటావో, నీ సంసారం, నీ భర్త, నీ ఇష్టం, నీ లవ్వరు ఇలా ఉండాలి. అంతేగాని బజార్ ఎక్కితే ఎంత ఉంది? ఇప్పుడు రీతు చౌదరి లవర్ అంటాడా? నీ హస్బెండ్ అంటారా? హస్బెండ్ నీ హస్బెండా? రీతు చౌదరి లవరా? కానీ వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాంటాక్ట్స్ లేవు. జర్నీ ఉంది, సినిమా పరంగా జర్నీ ఉంది, నటన పరంగా జర్నీ ఉంది. కానీ నీతోనే కాంటాక్ట్ అయి ఉన్నాడే. ఫ్యామిలీ పరంగా, లవ్ పరంగా, నీ బేబీ పరంగా నీతోటే కాంటాక్ట్ అయి ఉన్నాడు కదా. మరి అది నువ్వు సరి చేసుకోవాలి కదా. చేసుకోకపోతే నీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఎవరో కానీ
ఇలా తెచ్చుకోవద్దమ్మా. ఒక సెలబ్రిటీ అవ్వాలి అంటే ఎన్ని ఇబ్బందులు పడాలో, ఎన్ని బాధలు పడాలో, తినటానికి లేక, ఉండటానికి లేక, రెంటులు కట్టుకోలేక ఆ బాధలు నేను అనుభవిస్తున్నాయి ఇవాళ రోజున. 15 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. నా దగ్గర టాలెంట్ ఉంది, టాకింగ్ పవర్ ఉంది, ఏదో ఎన్నైనా ఉన్నాయి. కానీ నాకెవరు అవకాశం ఇవ్వడం లేదు. ఇస్తారని ఇంకా ఆశ, కానీ నేను వాళ్ళ దృష్టికి వెళ్ళడం లేదు. చూస్తారని ఇంకా చిన్న ఆశతోటి బ్రతుకుతున్నా. ఈ రకంగా ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో నువ్వు ఆ స్థాయికి ఎదిగావు అంటే, ఆ స్థాయికి ఎదిగి ఒక నీ తోటి నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అంటే, సంసారాన్ని నీ ప్రొఫెషనల్ని ఎంత చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు అంటే అంత చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. ఒక మహిళగా నీ హక్కు, ఒక మహిళగా నీ భర్తని, నువ్వు ప్రేమించిన నీ ప్రేమికుడిని నీ సొంతం చేసుకునే హక్కు నీకుంది. అది పోరాడి చెయ్యి, పోట్లాడి చెయ్యకు. నిలబడి చెయ్యి, కొట్లాటకెళ్ళకు. కొట్లాటకెళ్తే జీవితం వేస్ట్ అయిపోతుంది. నిలబడితే నీకే వస్తాడు. పోరాటం చెయ్యి, నీకే ఉంటాడు. పోట్లాటకెళ్తే లైఫ్ రోడ్డు పాలవుతుంది. అయితే రీతు చౌదరి బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాతనే ఈ ఇష్యూ బయటకు తీసుకొచ్చారు. అంతమంది నడుస్తుంది కానీ పేరు తీసుకురాలా, వీడియోలు బయట తీసుకురాలి. కేవలం బిగ్ బాస్కి వెళ్ళినప్పుడే తన ఫేమ్ తీసేయాలని ఇలా చేసిన. బిగ్ బాస్లో చాలామంది ఉన్నారు బ్రో. రీతు చౌదరి మీదకి ఎందుకు వెళ్ళింది? బిగ్ బాస్లో చాలామంది ఉన్నారు, లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. వీళ్ళందరినీ వదిలేసి ఓన్లీ రీతు చౌదరి మీదకి ఎందుకు వెళ్ళింది? కొంచెం చనువుగా ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే చనువుగా ఉండాలి. సినిమా ఇండస్ట్రీ ఒకటి, రాజకీయ ఇండస్ట్రీ ఒకటి, ఇవి రెండు అంటేనే చనువుగా ఉంటేనే ఇక్కడ ఎవరైనా ఎక్కడికైనా నెగ్గగలరు, ఎదగగలరు. నేను మడిగట్టుకొని కూర్చున్నాను, నేను కౌంటమ్మనే, నేను బేబనమ్మనే, నేను మడిగట్టాను పూజ చేయాలి అంటే పూజ దేవుడికి చేసుకోమ్మా, మా దగ్గర పనికిరారు అంటారు. ఇండస్ట్రీలో ఎదగాలి అంటే వదిగి ఉండాలి. ఇటువంటి ఫేమ్, ఇటువంటి బ్లేమ్స్, ఇటువంటి ఇవి ఎప్పుడు చేసుకోవద్దు ఎవరైనా కానీ. ఏ చిన్న నటి కానీ, ఏ పెద్ద నటుడు కానీ, ఎటువంటి వాళ్ళైనా కానీ ఇటువంటి బ్లేమ్స్ చేసుకోవద్దు. అసలు రోడ్డు అసలు ఎక్కొద్దు. ఏదైనా ఉంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోండి. పరిష్కారం కాకపోతే సైలెంట్గా ఉండండి, సైలెంట్గా విడిపోండి. అంతేకాని ఇదేంటి గలీజ్గా? ఇప్పుడు నీ బేబీకి తండ్రి ఎవరని చెబుతావు? రీతు చౌదరి ఎవరని చెప్తావా? ఫలానా మహేష్ అని చెప్తావా? ఎవరని చెప్తావు? ఇది చివరికి ఏం చెప్తారు ఇలాంటి అఫైర్స్ గురించి? కానీ ఇలాంటి వాటి పెట్టుకోవద్దు. అఫైర్స్ లేదు అక్కడ వాళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు మీరు అడిగిన మాటలు బట్టి, మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ రీతు చౌదరి అనే అమ్మాయికి, ఈ మహేష్ అనే అతనికి అఫైర్ అయితే ఉండదు. కాకపోతే కలిసి ఇండస్ట్రీలో జర్నీ చేస్తూ ఉండొచ్చు. ఇండస్ట్రీ అంటే ఒక వ్యభిచార కూపం కాదు, కళల ప్రపంచం. లేదు, కానీ అమ్మాయి అటువంటి అపోహలు పెట్టుకుంది. సినిమా ఇండస్ట్రీ అంటే ఒక వ్యభిచార కూపమో లేకపోతే ఒక బూతు కూపమో అనుకుంటున్నారు. కాదు. ప్రతి హీరో, ప్రతి హీరోయిన్, ప్రతి డైరెక్టర్, ప్రతి ప్రొడ్యూసర్, ప్రతి ఒక్క మేనేజర్ కంటున్నటువంటి కళల ప్రపంచం. కళలు నిజం చేసుకోవాలంటే ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి. అవన్నీ దాటుకుంటూ నెగ్గుకుంటూ వెళ్ళిన వాడే అక్కడ నిలదొక్కుకోగలడు. అంతేగాని ఇట్లాంటి బ్లేమ్ చేసుకుంటే ఉంది. ఇవాళ బ్లేమ్ అయ్యావు, రేపు రోడ్డు మీద ఉంటావు, అయిపోయా జీవితం.